నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 3వ తొలి శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఆళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన గ్రామ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్. మూడవ తొలి శాసనసభ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐపోలవరం మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, బ్రెడ్లను వేమవరం గుత్తిని దీవి గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన దాట్ల సుబ్బరాజు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించి సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ సుధాకర్ యాదవ్ పుట్ట. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, మంత్రులు ఈరోజు అసెంబ్లీలోకి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు టీ కొత్తపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి 3 పార్టీలు కలిసి ఫ్రూట్స్, బ్రెడ్స్ అవి సప్లై చేయడం జరిగింది. అందరికీ, పేషెంట్లందరికీ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఏ అకేషన్ జరిగినా సరే 3 పార్టీలు ఎప్పుడు మేము కలిసికట్టుగా పనిచేసి ఏ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నా పేరు పవర్ వెంకట్, జనసేన పార్టీ ఐపోలవరం మండలం ఉపాధ్యక్షుడిని. ఈరోజు చాలా శుభ పరిమాణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తలరాత మార్చిన జనసేన పార్టీ అధ్యక్షులు మొట్టమొదటిసారిగా శాసనసభలో ప్రవేశించిన సందర్భంగా, అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గం బుచ్చిరాజు గారు కూడా శాసనసభలో ప్రవేశించిన సందర్భంగా ఈరోజు టీ కొత్తపల్లి హాస్పిటల్ నందు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో 3 పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క నియోజకవర్గంలోనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున మన ప్రియతమ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథం ఈరోజు మరి నెరవేర్చుకోబోతున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ గౌరవ సభలో నేనున్నాను, మరలా గౌరవ సభలో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వస్తానని చేసినటువంటి నాయకుడు. మరి ఆయన కళ, మన టీడీపీ నాయకుల యొక్క కళ, మరి బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యక్రమంలో మరి ఇలా జరగడం చాలా ఆనందకరం, సంతోషకరం. మరి అదేవిధంగా మనం ప్రతి ఒక్కరం కూడా మరి ఇదే విధంగా ఐక్యతతో మరి కలిసిమెలిసి పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని, అలాగే మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాబోయే మరి ఇంకా మంత్రివర్గంలో ఇంకా సమయం ఉందంటున్నారు. మరి ఆయన కూడా మంత్రివర్గంలో
మరి చోటు కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి నియోజకవర్గంలో అనేక మంది పేదలకు ఉపయోగపడే విధంగా, అలాగే గ్రామాభివృద్ధికి మనందరం కృషి చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేసే కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, దున్నా గౌతమ్, ఉంగరాల బూరిబాబు, పాఠశాల చైర్మన్ నిమ్మకాయల మహాలక్ష్మి, ధూళిపూడి సుబ్బారావు, ఉంగరాల కృష్ణ, దున్నా సుబ్రహ్మణ్యం, ఉండ్రు శ్రీనివాస్, పితాని వీరబాబు, గుత్తుల వెంకటరమణ, నేతలు నాగార్జునులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కుమార్, శ్రీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బోర్డ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 88 మంది పాస్ అయ్యి మరి మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. 18 మంది ఉన్నారు సార్. అందులో ఫస్ట్ డివిజన్ 84 మంది ఫస్ట్ డివిజన్, అలాగే 400 నుంచి 500 వరకు సెకండ్ డివిజన్ 3 వచ్చింది సార్. అలాగే 36 మార్కులతో విద్యార్థులందరూ కూడా మరి చాలా మంది శ్రీ చైతన్య కాలేజీలోను, తర్వాత ఐటీఐలోను, తర్వాత వేరు వేరు పాఠశాలలో చూడు ఇంకొకరు ఒకసారి చక్కటి పుస్తకాలు ప్రభుత్వం కూడా చక్కటి పుస్తకాలు ప్రింట్ చేయించడం చాలా సంతోషం. గతంలో మనకి పుస్తకాలు మనం కొనుక్కోవడం, ఇప్పుడు కూడా పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు లేదు. మనం కొనుక్కోవడం, ఎవరైతే బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించేవాడు అతను పట్టుకునేవాడు, సరే బాబు నువ్వు 5th క్లాస్కి వెళ్తావు, నువ్వు ఈ పుస్తకాలు నాకు ఇది 8వ తరగతికి వెళ్తావు తీసుకో. 7వ తరగతి నుంచి మనం అడిగేవాళ్ళం, బాగా చదువుకునే వాడిని బాగా మెయింటైన్ చేసేవాడు. ఆ విధంగానే మనం స్కూల్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా వెళ్తున్నాం అంటే కారణం మనకి ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ మల్లవరం స్కూల్లో 10th క్లాస్ వరకు రావడం అనేది మన చాలా సంతోషకర విషయం. ప్రతి దశలో కూడా యాప్ ద్వారా మీరు వెళ్ళడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు సహకారం ఉంటుంది. అలాగే మన ఈ మల్లవరం హై స్కూల్ ఎప్పుడు కూడా ఒక రేంజ్లోనే ఉంది తప్పించి ఎప్పుడు కూడా తక్కువలో లేదు. నేను చదివేటప్పుడు మరి ఇక్కడ మాస్టర్లు అందరూ కూడా చాలా బాగా చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే మేము వచ్చినప్పుడు 10th క్లాస్ 5
రావాలంటే ఒక క్లాసు 8th క్లాస్ రావాలంటే 30,000 కట్టలు వచ్చింది. ఆ రోజుల్లో డెస్కలు కానీ అన్నీ మనమే గ్రామస్తుల గారు సహకరించారు అని చెప్పి గ్రామస్తులందరినీ ఒక జనార్దన గారిని కుటుంబం గారిని అజయ్ గారిని రామన్ గారిని అందరినీ కూడా కూర్చోబెట్టి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే వెంటనే మీరు ఏం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి హై స్కూల్కి 8th క్లాస్ స్టార్ట్ చేయించారు. దాంట్లో ఫస్ట్ క్లాస్ మేము 7th నుంచి 8th వచ్చాం. ఫస్ట్ జాయిన్ అయ్యాం. 8th అయితే మరి 9th అయితే 10th అలా స్టార్ట్ అయింది స్కూల్. తర్వాత అక్కడ ఉన్న ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ విద్యా విధానం అంతా కూడా కొనసాగాలి అన్న మంచి ప్రోత్సాహంతో కాంపౌండ్లో నిర్మించారు. జనార్దన గారు జిల్లా పరిషత్ చైర్మన్ దిగిపోతున్న ఆ టైంలో ఎలాగన్నా సెంటర్ తేవాలి అందులో సరే. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్న సంవత్సరం రాలేదు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవలేకపోతున్నారు. చూసిన వెంటనే ఆయన చేసిన వెంటనే ఖచ్చితంగా ఇంజనీరింగ్లో పీజీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. పీజీ రీఎంబర్స్మెంట్ ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఎంత అయితే ఫీజు అయితే ఖచ్చితంగా ఉందో అంత ఫీజు కూడా మేము కడతాం మీరు చెప్పండి అన్నట్టు ఖాళీ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా అన్నీ ఫిల్ అయ్యి ఇలా అదృష్టంగా సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. సర్వజాయిన్ చేసిన నిర్ణయం. అలాగే చూస్తామంటే యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యానాం పరిపాలనాధికారి మునుస్వామి అన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో గల శ్రీ కామిశెట్టి పరశురాం నాయుడు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యానాం పరిపాలనాధికారి మునుస్వామి అన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో గల శ్రీ కామిశెట్టి పరశురాం నాయుడు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవం గురించి ప్రసంగించారు. అనంతరం అందరితో కలిసి ఆయన యోగా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కోన కొండబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you very much. Have a nice day. Again, I wish you all a happy International Yoga Day. పూర్తిగా మళ్ళీ కళ్ళు తీస్తున్నాం. మొట్టమొదట వామప్ ఎక్సైజ్ ఉంటుంది. వామప్ ఎక్సైజ్ యాతం యేన చరాచరం తత్పరం దర్శితం యేన తస్మై శ్రీ గురవే అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం.
మన పూర్వీకులు పట్టించినటువంటి కుడి ఎడమ భుజం వైపుకి తాను కదులుతాం. This is the 10th International Yoga Day. We are celebrating right from the beginning of 2014. The time I was the director of tourism, I participated in this event right from. And I had the opportunity to hold this kind of event for 4 times. That is International Yoga Day from Jan 4 to 8. The tourism because of this. I think that is for the 29th year. This is afterward, this set of event after the introduction of by Modi ji in the UN. From right onwards, 2014 onwards, we are celebrating. Yoga is for harmony, is for friendship. So, by yoga, we have to develop yourself as a friendly attitude towards others and live in peace and harmony. This is a high time to remember our leaders and their sacrifices. They sacrifices for the welfare of the country, the freedom of the country, and other means for the upliftment of the poor and downtrodden. So, in the Yoga Day, I wish all you a very, very prosperous, healthy, because yoga not only gives health, it is also gives your wealth also. Because of the sound mind, sound body, you have to concentrate on your work or your studies. If you are a student, you should study. If you are a young adult, means ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియతమ నేత దాట్ల సుబ్బరాజు అభినందనలు తెలియజేస్తూ అమలాపురం పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో ఆయన నివాసంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియతమ నేత దాట్ల సుబ్బరాజు అభినందనలు తెలియజేస్తూ అమలాపురం పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో ఆయన నివాసంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన కంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దాట్ల సుబ్బరాజు పరిపాలన ప్రజలకు ఆనందయోగ్యంగా ఉంటుందన్నారు. ప్రజల తరపున ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజల తరపున కార్యకర్తలు నాయకులు అందరి తరపున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో రెండోసారి నెగ్గినటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి పెద్దబొడ్డు వెంకటాయపాలెం అమలాపురం పార్లమెంటు తరపున బీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకి ఘనంగా ఈరోజు అన్ని గ్రామాల తరపున మరి కేక్ కట్ చేస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా బుచ్చిబాబు గారు మంచి పరిపాలన ఇచ్చి అందరూ హృదయాల్లో ఉండిపోవాలని చెప్పేసి ఆయనకి ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వెళ్ళవెళ్ళ కాపాడాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఐపోలవరం మండలం పాత ఇంజరం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సంఘటనలో ముమ్మిడివరానికి చెందిన కముజు ఈశ్వరరావు మృతి చెందారు. యానాం నుండి అమలాపురం వైపు వెళుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టడంతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం పార్ట్లుగా విడిపోయి పెట్రోల్ బంక్ 15 మీటర్ల దూరంలో పడింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఐపోలవరం పోలీసులు గాయాల పాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది బండి ఊటే మళ్ళీ మేము చెప్పాను కదా నీకు అలాగా పచ్చు బీఆర్ఎస్ పార్టీ ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షులు ఎండి కాజాపాషా ఆధ్వర్యంలో లంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మండల నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎందరో ఉద్యమకారులలో స్ఫూర్తి పోరాట యోధుడు ఆచార్య జయశంకర్ అని ఆ ఉద్యమకారునికి జోహార్లు తెలిపారు. జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాడూరు రఘు, ఎండి తహార్ పాషా, చిన్ని కృష్ణ, అంతటి నాగరాజు, అల్లి శ్రీనివాసు, జూపాక నవీన్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమానపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్పై హత్యాయత్నం. భూ తగాదాల నేపథ్యంలో 4 వ్యక్తులు రాడ్లతో దాడి చేశారని పేర్కొన్న ఆర్ఎంపీ డాక్టర్ సత్యనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమానపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్పై హత్యాయత్నం. భూ తగాదాల నేపథ్యంలో 4 వ్యక్తులు రాడ్లతో దాడి చేశారని పేర్కొన్న ఆర్ఎంపీ డాక్టర్ సత్యనారాయణ. పుదుచ్చేరి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే, మొట్టమొదటి మహిళా మేయర్ దివంగత కామిశెట్టి సావిత్రి జయంతి వేడుకను యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో గల ఆమె విగ్రహానికి యానాం పరిపాలనా అధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖర్, కామిరెడ్డి సావిత్రి కుటుంబ సభ్యులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం జూనియర్ సివిల్ కోర్టులో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగా మెడిటేషన్, స్ట్రెస్ రిలీఫ్ పై ఆసనాలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక, శారీరక దృఢత్వం కావాలి అంటే అది ఒక యోగాతోనే సాధ్యమని జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహంతుల్లా అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేయడమే కాకుండా ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా కోర్టు ఆవరణలో యోగా మెడిటేషన్ నిర్వహించాలని తెలిపారు. అలాగే యోగాలో సౌండ్ హీలింగ్ శరీరం యొక్క సహజ వైద్య విధానాలను ప్రేరేపిస్తుందని, ఇది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్స్, వెన్నునొప్పి, నిద్రలేమికి ఉపశమనం కలిగిస్తుందని హెల్తీ లైఫ్ జెమ్ యోగా గురు వాసంశెట్టి నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు జస్విత, నిషిత, ధన్య, పవర్ లిఫ్టర్స్ లవకుమార్, సత్యను, సాత్విక వర్మ, ధర్మ, చందు, అనీష్, శ్రీనివాస్, లాయర్లు, కోర్టు సిబ్బందులు పాల్గొన్నారు. ఇది ప్రాణాయామం అంటే వాయువు తీసుకోవడంలో చేస్తే సార్ కాబట్టి టైమింగ్ అయిపోయింది. లాస్ట్ మెడిటేషన్ చేసి ఇది కళ్ళు వేయండి సార్. నెక్స్ట్ మనకి ఈ బొగ్గలో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి, ఆ స్కిన్ టైట్గా ఉండడానికి
తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఆర్ఎస్ఎస్ సేవా భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఆర్ఎస్ఎస్ సేవా భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. ముందుగా యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. 360 డిగ్రీలు రైట్. మళ్ళీ ఆపోజిట్లో ఎడమ వైపుకి, కుడి వైపు నుంచి ఎడమ వైపుకి. అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని ముమ్మిడివరం తారా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బెంగళూరుకు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన శ్రీ మంత్రి ప్రగడ తిలక్చే యోగా శిక్షణను నిర్వహించారు. అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని ముమ్మిడివరం తారా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు బెంగళూరుకు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన శ్రీ మంత్రి ప్రగడ తిలక్చే యోగా శిక్షణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తారా కళాశాల యొక్క కరెస్పాండెంట్ శ్రీ జీవీకే సుమంత్ పాల్గొని యోగా శారీరక మానసిక ఒత్తిడిని దూరం చేసి విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించేందుకు తోడ్పడుతుందని అన్నారు. శబ్దాలన్నింటినీ కూడా we accept all those sounds. మనం మనసులో ఏ విధమైన అడ్డంకి లేకుండా ఆ శబ్ద దీర్ఘమైన శ్వాస తీసుకుందాం, వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు మన శరీరాన్ని గ్రహిద్దాం. తొడలు, పొట్ట, మొహం, తల, శరీరం మొత్తం. మరొక తీవ్రమైన శ్వాస తీసుకున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం పట్ల ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు అత్తిలి బాబురావు వీరతో కలిసి ఆయన తాళ్లరేవు మండలం పి మల్లవరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలిచ్చిన భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి తొలి సంతకం వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ, వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ కానీ, రైతుల పట్ల ఆయన చూసినటువంటి చొరవ కానీ చూసినట్లయితే ఇలా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వపడే విధంగా ఇలా చర్యలు తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఇలా ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటి నుంచో రైతులకు అనుసంధానం చేయాలని ఎంతోమంది వచ్చి వెళ్ళినా, అలాగే ప్రజల కోరిక, చిరకాల కోరిక కూడా ఇలా పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే తొలి సంతకం ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసేటువంటి అది రైతులకు మంచి రోజులు వచ్చినాయని తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకున్న నిజాయితీకి, ఆయనకున్న సిన్సియారిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయం పైన. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ మన హామీ ఇచ్చారో దాని ప్రకారం వృద్ధులకి 4,000 పెన్షన్ చేస్తూ ఫస్ట్ తొలి సంతకం చేయడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించి పోలవరం ప్రాజెక్టు కూడా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని, అలాగే ప్రజలు ఏదైతే నమ్మకంతో నా కూటమి ప్రభుత్వం మీద ఓట్లేసి భారీ మెజార్టీని ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబడతారని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే ఎంపీ గారు కానివ్వండి, వాళ్ళు కూడా నిజాయితీ పనులు, ఒకరు బుచ్చిబాబుగా దాట్ల సుబ్బరాజు గారు, అలాగే జిఎంసీ బాలయ్య గారు తనయుడు హరీష్ మాధవి గారు ఇద్దరు కూడా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సమైక్యాంధ్రప్రదేశ్ 3వ తొలి శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఆలరేవు మండలం పి మల్లవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన గ్రామ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.